ఇలా ఒకేసారి బాంబు వేసినట్లు పైన ఆర్డీఎస్ పైన 2 రిజర్వాయర్లు, 2 బ్యారేజీలు కమ్ రిజర్వాయర్ అంటే బ్యారేజీలు 2 బ్యారేజీలు, 2 బ్యారేజీలకు ఆల్రెడీ 60% 2 టీఎంసీల రిజర్వాయర్లు కంప్లీట్ చేసిరు పక్కల. ఈ లిఫ్ట్ చేసిన నీళ్లు తోడుకోవడానికి ఆల్రెడీ 60% పనులు కంప్లీట్ అయిపోయినాయి. మరి ఆ 2 బ్యారేజీలకి ఇట్లా కంప్లీట్ అయితే రీజనరేటెడ్ వాటర్ అనేది కిందికి రాదుగా, ఒక సుక్క కూడా రాదు. అక్కడ ఉన్నటువంటి మా ఇరిగేషన్ సంబంధించినటువంటి మా నాయకుడు సీతారాం రెడ్డి గారు, మాజీ చైర్మన్, ఆయన పోయి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిస్తే లేదా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటారు. ఎట్లా అడ్డుకుంటారండి? ఏ ధైర్యంతోన వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకుంటున్నారు, ఏ ధైర్యంతోనే వాళ్ళు ప్రపోజల్ ఇవి స్టార్ట్ కాకముందే ఆల్రెడీ ఈ నీళ్లు తోడేసిన నీళ్లను రిజర్వాయర్లు కట్టుకోవడానికి పక్కనే రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఏం ధైర్యంతోనే వాళ్ళు? కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ, ఇక్కడ మేమే ఉన్నాం. మీరు ముందే మాట్లాడుకొని మీ ఒప్పందాలతోనే రిజర్వాయర్ కట్టిండ్రు. కప్పగల్, కురిటి గ్రామాలు అక్కడ 2 టీఎంసీల సామర్థ్యంగా రిజర్వాయర్ నిర్మాణానికి ఆల్రెడీ కంప్లీట్ చేసిండ్రు 60%. తర్వాత చిక్కాలపర్వి గ్రామం దగ్గర దాదాపు 400 కోట్లతో 397.5 కోట్లతో 2.5 టీఎంసీల సామర్థ్యం గల రోడ్డు కమ్ బ్యారేజ్ కూడా సిద్ధమైపోయింది. జూకూరు డ్రింకింగ్ వాటర్ పేరు మీద, అంటే ఈజీగా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరని చెప్పి డ్రింకింగ్ వాటర్ పేరు మీద రోడ్డు కమ్ బ్యారేజ్ 5 టీఎంసీలు, పైన 11 టీఎంసీలు, అక్కడ మొత్తం 7.5 టీఎంసీల క్రూడ్ లిఫ్ట్ ద్వారా మరో 2 టీఎంసీల వినియోగించుకోవడానికి కర్ణాటక పనులు స్టార్ట్ అయింది. మరి ఆర్డీఎస్ ప్రాజెక్టు చైర్మన్ సీతారాం రెడ్డి గారి దగ్గర బరాబర్ ఆపుతాం అని అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఎక్కడ పోయినాయి? కనీసం దాన్ని సందర్శించినరా? ఇంకా అవతల కృష్ణాలో కూడా అదే పరిస్థితి ఉంది. 175 టీఎంసీ సామర్థ్యం గల ఆల్మట్టిని 300 పైగా టీఎంసీలు చేయడానికి ప్రపోజల్ వచ్చింది. పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి, భూసేకరణ జరుగుతూ ఉంది. 300 టీఎంసీలు నీళ్ళు ఆపుకున్నారంటే ఇక జూన్ జూలై నీళ్ళు వస్తే గీస్తే ఎక్కువ వరదలు వస్తే ఆగస్టులో వస్తాయి నీళ్ళు. వాళ్ళు మొత్తం నిండిన తర్వాత జూలైలో వదులుతారు. అంటే మనకు ఆగస్టులో, నువ్వు ఆగస్టులో ఒకవేళ వరదలు వచ్చి నీళ్ళు వచ్చినా కూడా పంటలు లేవు. ఇక మొదటి విడత పంటలు కష్టమే, తప్పిపోతే టైం సరిపోతుంది. అటు జూరాల 2 బ్యారేజీల వల్ల యాసంగి పంటలే లేవు, ఇంకంత జీరో. 2 బ్యారేజీలు కట్టిన తర్వాత ఇక మర్చిపోవాలి యాసంగి పంటలు. ఇటు కృష్ణాలో కూడా యాసంగి పంటలన్నీ మర్చిపోవాలి అంతే. నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కొలితారు కావచ్చు, అసలు జూరాల జనవరిలోనే ఎండిపోతుంది. ఇంక నీళ్ళు ఎట్లకించి వస్తాయి? ఎక్కువ వరదలు వస్తేనే వస్తాయి. మరి దీనిలో కేంద్రం ఏం చేస్తున్నట్ల? నీటి వివాదాలను పరిష్కరించడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతున్నా ఒక్క ఎంపీ అన్నవై, ఒక మంత్రి అన్నవై, కేంద్ర మంత్రి అన్నవై చూస్తుండా?